సిస్టమ్ కి అందకుండా పాకిస్తాన్ ఈ డ్రోన్లను ప్రయోగించింది. ఆ డ్రోన్లను యాంటీ డ్రోన్ సిస్టమ్ గుర్తించి వెంటనే S-400 తో గగనతలంలోనే కూల్చివేశారు. జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ లో బ్లాక్ అవుట్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. భారత బలగాలు మాత్రం చాలా ధీటుగా ఎదుర్కొంటున్నాయి. జమ్మూ, అలాగే కిష్టావాడ్, పఠాన్కోట్, అఖ్నూర్, ఉధంపూర్, కథువా అన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితుల్లో మనం టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. డ్రోన్లను సమర్థవంతంగా భారత బలగాలు ఎలా తిప్పికొడుతున్నాయో మనకు కనిపిస్తోంది. ఇది యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా పాకిస్తాన్ చేస్తున్న దాడులను మనం సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నాము. పూంచ్, కుప్వారా, సాంబా సెక్టార్లో భీకర కాల్పుల శబ్దాలు మనం వినొచ్చు. అత్యంత ఖచ్చితత్వంతో ఆ డ్రోన్లను నేలకూల్చే టెక్నాలజీని ఇండియా వాడుతోంది. భీకర కాల్పులు పూంచ్, కుప్వారా, సాంబా సెక్టార్లో వినిపిస్తున్న భీకర కాల్పులు మనం చూడొచ్చు. IPL రద్దయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ యుద్ధ విమానాలను భారత్ కూల్చివేస్తోంది. ఫైటర్ జెట్ కూడా భారత్ కూల్చివేసింది. F-16 ఫైటర్ జెట్ భారత్ కూల్చేసింది. పలు చోట్ల పాక్ డ్రోన్లను భారత సైన్యం ఏ విధంగా కూల్చివేస్తోందో, అటాక్ ఏ విధంగా అరికట్టగలుగుతోందో మనం చూస్తున్నాము. జమ్మూ, కుప్వారా, పూంచ్ లో సైరన్లు మోగుతున్నాయి. 8 పాకిస్తానీ మిసైళ్లను S-400 సిస్టంతో భారత సైన్యం సక్సెస్ఫుల్ గా ధ్వంసం చేయగలిగింది. పఠాన్కోట్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి. పాక్ F-16 జెట్ ఫైటర్ జెట్లు కూడా భారత్ కూల్చివేసింది. రైట్, ఇక పాక్ నుంచి వచ్చిన మిసైళ్లు, డ్రోన్లను తుత్తునియల్ చేయడంతో పాటు లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని భారత్ ఇప్పటికే ధ్వంసం చేసింది. అలానే ఇటు పఠాన్కోట్ ఎయిర్ బేస్ దగ్గర ఒక గట్టి శబ్దం వినిపించడంతో అక్కడ అసలు ఏం జరిగిందా అన్న ఆందోళన నెలకొంది. అయితే అక్కడి అధికారులు చాలా స్పష్టంగా తెలియజేశారు, పఠాన్కోట్ ఎయిర్ బేస్ కి ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. అక్కడ పాకిస్తాన్ ప్రయోగించిన F-16 ఫైటర్ జెట్ ని భారత్ అక్కడ కూల్చివేయడంతోనే ఆ శబ్దం వచ్చినట్లు క్లారిటీ ఇచ్చారు. అండ్ మోరోవర్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్, ఇటు పంజాబ్ లోని అమృత్సర్, జైసల్మేర్ లో, అలానే ఇటు రాజస్థాన్ లో కూడా బ్లాక్అవుట్ ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రజలందరూ సైరన్ విన్న వెంటనే వాళ్ళ స్వస్థలాలకు వెళ్లిపోయారు. బంకర్లలోకి కొంతమంది వెళ్లి తలదాచుకున్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఇంకా బ్లాక్అవుట్ అయితే కొనసాగుతోంది. ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. పూంచ్ సెక్టార్, సాంబార్ సెక్టార్, యూరి సెక్టార్ లో కూడా కాల్పులకు తెగబడుతోంది పాకిస్తాన్. అంతే ధీటుగా ఇండియన్ ఆర్మీ సమాధానమిస్తోంది. యాంటీ మిసైల్ సిస్టమ్ కి దొరకకుండా పాక్ కొన్ని డ్రోన్లను ప్రయోగించింది. ఆ డ్రోన్లని యాంటీ డ్రోన్ సిస్టమ్ కనిపెట్టి S-400 తో కూల్చివేసింది. S-400 ఇది ఒక సుదర్శన చక్రంగా చెప్పుకోవచ్చు. ఇండియాకి ఇది ఒక బూన్ గా చెప్పుకోవచ్చు. మిసైల్ సిస్టమ్, యాంటీ మిసైల్ సిస్టమ్ లో S-400 పాత్ర చాలా గొప్పది. 4 విధాలుగా 4 డిఫరెంట్ S-400 తో ప్రస్తుతం యుద్ధ రంగంలోకి దిగుతోంది భారత్. మోస్ట్ పవర్ఫుల్ వెపన్ S-400 గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇదే సుదర్శన చక్రాన్ని పాకిస్తాన్ పై భారత్ ప్రయోగిస్తోంది. పాక్ నుంచి వచ్చిన మిసైళ్లు కానీ, డ్రోన్లను కానీ తుత్తునియల్ చేయడంతో పాటు లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని కూడా భారత్ ధ్వంసం చేసింది. ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. ఆ విజువల్స్ జమ్మూ వైపుకు దూసుకొస్తున్న పాక్ కి సంబంధించిన డ్రోన్లు, ఆ డ్రోన్లని గగనతలంలోని భారత్ S-400 తో 10 డ్రోన్లను కూల్చివేసిన ఆ దృశ్యాన్ని ఒకవైపు చూస్తున్నాం. మరోవైపు మిసైల్ ని ప్రయోగించింది పాకిస్తాన్. ఆ మిసైల్ జమ్మూ ఎయిర్పోర్ట్ దగ్గరలో పడడంతో పాక్షికంగా జమ్మూ ఎయిర్పోర్ట్ దెబ్బతింది. అలానే జమ్మూ యూనివర్సిటీ దగ్గర 2 డ్రోన్లను భారత సైన్యం తిప్పికొట్టింది, గగనతలంలోని కూల్చివేసింది. ఇలా ఎక్కడికక్కడ సమాధానమిస్తూ పోతోంది భారత సైన్యం. ధీటుగా సమాధానమిస్తోంది, ధీటుగా ఎదుర్కొంటోంది. పాక్ ప్రయోగిస్తున్న మిసైల్స్ ని చాలా సమర్థవంతంగా గగనతలంలోనే నిర్వీర్యం చేస్తూ ఉంది. కచ్, భుజ్, మొహాలీ, చండీగఢ్ లో ప్రస్తుతం బ్లాక్అవుట్ కొనసాగుతోంది. ఆ బ్లాక్అవుట్ తో చాలా ప్రాంతాలు చీకటిమయమయ్యాయి. ఆ బ్లాక్అవుట్ తో లక్ష్యాన్ని ఏదైతే నిర్దేశించుకుందో పాకిస్తాన్, ఆ లక్ష్యాన్ని కొంతమేర డీవియేట్ చేయగలిగే ఛాన్స్ ఉంది. సో 12 పాక్ డ్రోన్లను S-400 తో భారత్ కూల్చివేసింది.